హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహమ్మద్స్ కిచెన్. ఈరోజు మనం ఇంకా మళ్ళీ ఫిష్ తీసుకొచ్చేసాం మన రెసిపీస్లోకి. అండ్ సామాన్లు కూడా మంచి వెరైటీ డిఫరెంట్ సామాన్లు అన్ని పెట్టేసింది మమ్మీ. అయితే ఏం చేస్తుందో మీకోసం ఏం చూపిస్తుంది ఈరోజు కనుక్కుందాం. హాయ్ మమ్మీ. హాయ్ బా. ఏం చేస్తున్నాం ఈరోజు మన వ్యూవర్స్ కోసం? ఫిష్ పలావ్. ఓకే, ఈరోజు చెప్పమ్మా. ఇక జల్ల అంటారు చేప ఇది. ఇక ఇవన్నీ ఉప్పు కారం మసాలా అన్ని కలిపి ఒక 2 గంటలు పెట్టాను అన్నమాట. 2 hours బాగా మ్యారినేట్ చేసుకున్నాను. ఓకే, అప్పుడు మనకు కావాల్సిన సామాన్లు ఇంకా ఓల్డ్ గరం మసాలా. ఓకే, ఇది మన కిచెన్స్ గరం మసాలా అనమాట. ఇది మన స్పెషల్. దీని గురించి మీకు పెడతా, ఎవరైనా మీకు తెలియాలంటే కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది ఏ కూరకైనా సరే, ఏ పలావ్కైనా, ఏ బిర్యానీకైనా సరే. ఇది ఎలా చేయాలో చెప్తాం. ఆఫ్టర్ దట్ మమ్మీ, నిమ్మకాయ 2, పుదీనా కొద్దిగా, ఓల్డ్ బిర్యానీ ఆకుని, పలావ్ ఆకుని, బిర్యానీ ఆకు అండ్ లవంగాలు, ఇలాచి, పట్టా, దాల్చిన చెక్క. ఇది పసుపు. ఓకే, ఇది కారం. ఓకే, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటీ, రైస్, కొత్తిమీర, ఆయిల్ పెడుతుంది. ఓకే, మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి మమ్మీ? దీన్ని చేపలు ఫ్రై చేయాలి ముందు. ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి పెనం అయితే పెట్టేసుకుందాం మమ్మీ. ఫస్ట్ ఫిషెస్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా? అయితే ఫస్ట్ ఫిషెస్ ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్ బాగా. ఒక 2 hours ముందు, 1 hour అయినా సరిపోతుంది, కానీ మమ్మీ మాత్రం 2 hours ముందు బాగా మ్యారినేట్ చేసుకుంది అనమాట దానికి. అండ్ మనం ఇంతకుముందు కూడా ఫిష్ కర్రీ చేస్తాం. ఫిష్ ఫ్రైలో ఏం మిక్స్ చేసుకున్నాం, కర్రీలో ఏం మిక్స్ చేస్తాం, మ్యారినేట్ చేసుకోవడానికి సేమ్ థింగ్స్, ఇంకేం డిఫరెన్స్ ఉండవు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్లో అది చూసుకోవచ్చు మీరు. ఓకేనా? బాగా ఫ్రై చేసుకున్నాం ఫస్ట్. ఆఫ్టర్ పలావ్ గ్రిల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిషెస్ అయితే ఫ్రై అవుతున్నాయి బాగా. ఆఫ్టర్ దట్ ఇంకా మనకు పలావ్లోకి కావాల్సిన మసాలా అనమాట. ఇది రెడీ చేసుకోవడానికి మమ్మీ ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోస్తుంది కాస్త. సరేనా? ఈ ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పలావ్కి. చూడండి ఎలా చేస్తుందంటే మమ్మీ. ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకున్నాం. రేటుకు రావాలి కొద్దిగా. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. కాస్త బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాస్త ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు ఫిష్ కూడా తిరిగేసుకుంటున్నాం. ఒకసారి బాగా ఫ్రై అయ్యి ఇంకొకసారి కూడా. అండ్ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మాడిపోయాయి ఇంకా దేనికి ఇంకా చూస్తుంది అనమాట. టేస్ట్ కూడా మొత్తం పాడైపోద్ది. మాడాయా టేస్ట్ మొత్తం పాడైపోతుంది. పుదీనా యాడ్ చేసుకుంటున్నాం. పుదీనా అయితేనా ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేలాగా ఇవ్వాలి. పసుపు, ఉప్పు, గరం మసాలా,
ఓల్డ్ మొహమ్మద్ కిచెన్ స్పెషల్ మసాలా అన్నమాట మసాలా ఇది. గరం మసాలా ఇది మన మొహమ్మద్ కిచెన్ గరం మసాలా అన్నమాట ఇది. ఓకేనా, ఇది మీకు చూపిస్తే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంతా ఇందులోనే ఉంది మనకి. కారం వేస్తున్నాను. ഞാൻ देख दिक्कत कहाँ दिख रही है हाँ वो अभी बीच कट कर लेना अभी बता डाल दे టమాటా వేస్తున్నాను ఇప్పుడు. रहेंगे क्या पड़ेगा नहीं दादा भी निकलना दाल से बात టమాటా బాగా ఆయిల్లో మగ్గాల. బాగా మగ్గిన తర్వాత ఈ టమాటా అంతా ఏంటంటే బాగా బాయిల్ అయిపోవాలన్నమాట, మొత్తం కుక్ అయిపోవాలి. మెత్తగా చూడండి. ఆయిల్ మొత్తం గేవి పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేయాలా. ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాను. కొద్దిగా వాటర్ వేసాను. ఇది గ్రేవీలాగా అవుతే ఒక చేప ఫ్రై అవుతున్నా కదా దీంట్లో వేసి తీస్తాను. గ్రేవీ ఇలాగ వచ్చింది కదా. ఇక ఇప్పుడు చేప ముక్కలు ఇలాగ వేయాల. ఇదిగోండి ఇలాగా మళ్ళీ కలిపేస్తే ముక్కలు ఇరిగిపోతాయి. ఇరిగిపోకుండా వేయాల దీంట్లో. గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టాలా. 5 minutes ఇంకా దగ్గరగా గ్రేవీకి దగ్గరగా ముక్క పట్టినట్టుగా ఉంచేసి అప్పుడు దించేద్దాం. బిర్యానీకి పెట్టేసుకుంటాం. గ్రేవీ మొత్తం దగ్గరికి అయిపోయింది. చేపల ముక్కలు పట్టేసాయి. అవి ఆఫ్ చేసి బిర్యానీ చేసి అప్పుడు పెడతాం. కొత్తిమీర వేస్తున్నాను. ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడం. కట్టేసి స్టవ్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఇంకా ఆయిల్ వేసాను కొద్దిగా. చేపలు ఫ్రై అయ్యే కదా ఆయిల్ కూడా వేస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత వేస్తాను. అప్పుడు దాకా ఇది వేసాను. ఇదిగో బిర్యానీ ఆకు వేసాను. ఇదిగో దాల్చిన చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి, అనాస్ పువ్వు क्या बोलते हैं. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. తొందరగా ఉల్లిపాయ వేగాల, అందులో కొద్దిగా సాల్ట్ వేస్తాను. దాంట్లో కొద్దిగా పుదీనా వేసుకుందాం. ఉల్లిపాయ
ఎర్రగా వేయాల. తర్వాత టమాటా వేద్దాం. ఉల్లిపాయ ఎంత ఎర్రగా వేగితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది. ఉల్లిపాయ బాగా వేగాల నూనెలోని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అది కూడా బాగా వేగాల. రెడ్గా రావాల అన్నీ కలిపి. రెడ్గా వస్తే బిర్యానీ కలర్ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మాడుకోకుండా అలా కలుపుతూనే ఉండాలి. రెడ్గా రావాలా ఉల్లిపాయలు, బాగా వేగాల. ఉల్లిపాయ బాగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇది పలావ్లో కదా, అందుకోసం ఇలా వేగాల. కలర్ రావాలంటే రెడ్గా రావాల. ఎడేల్పు ఉన్నట్టుగా అయితే చేప ముక్కలు అవి వేసినా సరే ఇరిగిపోవు. కరెక్ట్గా ఎలా చేసిన చేప ముక్కలు అలాగ ఉంటాయి. దమ్ము కూడా బాగా అవుతుంది. తట్టాల దలసరిగా ఉండాలి. వండుకున్న తట్టాలు దలసరిగా ఎడేల్పుగా ఉండాలి. అప్పుడు దాంట్లో దమ్ పెట్టుకున్న అన్నం బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే ఫిష్లో ఉన్నాయి, దీంట్లో వేసుకుని కదా ఎక్కువ అయిపోతుంది. 2 స్పూన్లు ఎంత కావాలంటే అంత వేసుకుంటాం. ఉల్లిపాయ ఎర్రగా వేగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది వేగింది. ఇగో టమాటా వేస్తున్నాను. టమాటా కొద్దిగా మగ్గాల దీంట్లోని ఆయిల్లోని. టమాటా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తాను. దీంట్లో ఈ గేవీలో నుంచి చేప ముక్కలు తీసేసి ఆ గేవీ దాంట్లో వేసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుందాం. చేప ముక్కలు సపరేట్ తీసుకోవాలి. గ్రేవీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆయిల్ అది ఎంత బాగుంది చూసుకోండి. ఊరుతుంది అసలు, నాకు వాసన ఎంత బాగా వస్తుంది. లైక్ దీన్ని ఫిష్ మసాలా అనుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంది రెసిపీ ఇది. ఆల్రెడీ ముక్కలు అయితే మమ్మీ తీసేసుకుంది ఫ్రెండ్స్. ఇంకోండి ముక్కల్ని పక్కన పెట్టేసి ఆల్రెడీ తీసి. ఓకేనా, చూడండి ఎంత గ్రేవీ పట్టి ఎంత బుజ్జిగా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు అవి. దా మమ్మీ, ఈ గ్రేవీ దీంట్లో వేస్తున్నాను. ఇంకా గ్రేవీని మసాలాలు యాడ్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఇలాగ మగ్గాల. దీంట్లో ఈ గ్రేవీ మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్. ఒక 10 నిమిషాలు అలాగైతే ఇంకా బియ్యం కడిగి ఇక్కడ పెట్టుకున్నాను. అంటే బియ్యం అయితే కడిగి మళ్ళీ నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు, ఒక 10 మినిట్స్ నుంచి నానబెట్టున్నాయి ఇది. అండ్ ఇది నెక్స్ట్ ప్రాసెస్ నుంచి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది బాగా కాస్త కుక్ అవ్వాలన్నమాట, అన్ని మిక్స్ అవ్వాలి బాగా ఫ్లేవర్స్ అన్నీ. సో కంటిన్యూ చేద్దాం. గ్రేవీ చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా. గ్రేవీ అయితే మొత్తం ఆయిల్ పైకి వచ్చింది ఫ్రెండ్స్. బాగా కుక్ అయిపోయింది, మొత్తం మసాలా అంతా బాగా మిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి బిర్యానీకి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్. ఓకే, దీంట్లో ఉప్పు వేస్తాను, తర్వాత చూసి తర్వాత వేసుకుని కొద్దిగా. ఇంకా లైక్ దీన్ని ఎసరు అంటారా?
ఉప్పిని తీస్తున్నాను. మళ్ళీ కావాలంటే చూసి ఎసరు మరిగిన తర్వాత చూసి అప్పుడు వేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కాస్త బాయిల్ అవ్వాలి బాగా వాటర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎసరు అయితే ఎలా మరుగుతుందో, ఫుల్గా బాయిల్ అయిపోయింది. ఈ టైంలో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, అది. సో అదే రైస్ని వాటర్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. సో రైస్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి మమ్మీ? పుదీనా వేస్తున్నాను. పుదీనా, ఓకే. కొత్తిమీర, ఓకే, కొత్తిమీర కూడా. మేము ఇంట్లో తయారు చేసిన స్పెషల్ కారం అన్నమాట. ఇది స్పెషల్ మసాలా ఫ్రెండ్స్, గరం మసాలాలోనే స్పెషల్ మసాలా ఇది. కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి అన్నమాట ఇందులో. సరేనా, ఇది మీకు చెప్తాను మీకు కూడా. ఇది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశారనుకోండి అదేంటి ఇదేంటి అని కామెంట్ చేస్తే మేము ఏదైనా చెప్పగలం. మాకు వీడియోస్ చేయాలని ఇంకాస్త ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మీరు చూసిన వాళ్ళు చూస్తున్నారు, లైక్ పెడుతున్నారు, కానీ ఏం కామెంట్స్ ఏం రావట్లా. అండ్ లైక్ కూడా అలానే కొట్టండి, వీడియోస్ చూడండి, కంటిన్యూ చేస్తుండండి. 10 నిమిషాల తర్వాత సరే చెప్పు మమ్మీ. లైక్ కొడుతున్నారు, వీడియో చూస్తున్నారు, పెట్టగానే ఉన్నది తక్కువ మంది అయినా సరే బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. కానీ ఒక కామెంట్ మాత్రం రావట్లేదు మాకు. అదే కామెంట్ రావాలా? మీరు అందరూ కలిసి, మరి కొత్త కదా, మీరే అందరూ కలిసి కామెంట్ అది పెట్టండి. లైక్ మమ్మీ చెప్పింది ఏంటంటే మీరు అందరూ కలిసి సపోర్ట్ చేయండి. నాకు తెలిసి సరిగ్గా రాదు, ఒక్కొక్క మాట వచ్చు, కానీ మన లాంగ్వేజ్ అంటే పల్లెటూరు లాంగ్వేజ్ టైప్ ఉంటుంది అనమాట కాస్త మమ్మీ లాంగ్వేజ్. అందుకని తడబడుతుంటుంది, సిగ్గుపడుతుంది. ఇంకేం కాదు, మొత్తం మాట్లాడితేనే సిగ్గుపడుతుంటుంది అంతే. తెలుసు కానీ అంతే సిగ్గు అనమాట కాస్త, కొత్త కదా అందుకని. కొద్దిగా. అండ్ ఈరోజు కూడా మమ్మీ చాలా కంజెస్టెడ్గా వర్క్ చేశారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫ్రీగా వంట చేసే మమ్మీ కూడా కాస్త తడబడుతుంది అనమాట వంటలు ఈరోజు. నేను షాక్ అయ్యాను, ఏంటి మమ్మీ ఇలా ఉన్నావు అంటే గ్యాప్ వచ్చింది కదా, అది కూడా ఒకటే అని. సరేలే, అలవాటు పడతాం కదా, కొద్దిగా అలవాటు అయిందాకనా. సో మమ్మీకి మీ సపోర్ట్ కూడా కావాలి ఫ్రెండ్స్. మీరు అందరూ లైక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ మమ్మీ కూడా కాస్త కంఫర్టబుల్ అవుతుంటుంది అనమాట దాంట్లో. ఓకేనా, మీరు చూడండి, వంటలు తిని చూడండి, మీకు టేస్ట్ నచ్చకపోతే అప్పుడు చెప్పండి, అదైనా సరే కామెంట్స్ చేయండి. ఓకేనా, చేసుకొని మీరు తిని చూడండి, మీకు నచ్చినట్టుగా అయితే నచ్చింది, నచ్చపోతే నచ్చలేదు, ఏదో కామెంట్ పెట్టండి. సో ఇదైతే పెట్టేసుకున్నాం మనం, రైస్ ఇందులో వేసుకొని పెట్టేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం ఎంతవరకు బాయిల్ అయింది ఏంటి అని చెప్పి. లాస్ట్ దీన్ని దమ్ పెట్టాలన్నమాట. దానికోసం ఒక లైట్గా ఒక 75% కుక్ చేసి ఉంచి అప్పుడు దమ్ పెట్టుకోవాలి, అందుకని. సరేనా, ఇగండి 10 నిమిషాలు అయింది కదా, చూస్తున్నాను ఎలాగుందని. ఓ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ రైస్ మొత్తం కుక్ అయిపోయి పైకి వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఓ ఆ కలర్ చూడండి అసలు, యాక్చువల్గా దాని కలర్ అండ్ స్మెల్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు. చూడండి ఇప్పుడు కలర్ చూడండి. ఇగో నిమ్మరసం వేస్తున్నాను కొద్దిగా. టైంలో లెమన్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. స్మెల్ ఉంది ఫ్రెండ్స్, ఆల్రెడీ గ్రేవీతోనే స్మెల్ ఎంతలా వచ్చిందంటే ఇంకా ముక్కలు పడిన తర్వాత ఇంకా కెమెరాలో ఇంకా కలర్ కాస్త తక్కువగా అనిపిస్తుంది, కానీ బయట మాత్రం ఎల్లోయిష్గా భలే ఉంది అసలు కలర్. ఈ టైంలో ఇంకా ఫిషెస్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇందులో. అండ్ మనం ఫిషెస్ని ఏం చేయాలంటే ఇగో ఇలా కాస్త గ్యాప్ చేసుకొని ఆ గ్యాప్స్లో పెట్టుకోవాలి. మన ఫిషెస్ మనం ఇలా యాడ్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడమే. అప్పుడు ఏంటంటే ఆ ఫిష్కున్న ఫ్లేవర్ మొత్తం దీనికి బాగా పడుతుంది అనమాట. ఇలానే ఇది ప్రాసెస్ మొత్తం అంతా ఇంకా రైస్లో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో మొత్తం అంతా పీసెస్ మొత్తం పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దానికి దమ్ పెట్టాలన్నమాట. మీకు దమ్ పెట్టినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తా, లాగ్ అయిపోతుంది వీడియో బాగాలేదంటే. సరేనా,
కొద్దిగా నెయ్యి వేసుకుందాం. గీని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ టైంలో ఇంట్లో తయారు చేసుకున్న గీ ఇది. మొత్తం అయిపోయింది. ముక్కల్ని లోపల పెట్టేసి మ్యారినేట్ చేస్తాం, ఇంకా లోపల ప్యాక్ చేస్తాం దాన్ని. ఇంకా ఫైనల్గా గీ యాడ్ చేసుకొని అండ్ కొద్దిగా పుదీనా ఫ్లేవర్స్, కొత్తిమీర కొద్దిగా ఒక 20 నిమిషాలు ఉంటే దమ్ అయిపోద్ది. ఇంకా దీన్ని దమ్ముకి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మీరు దమ్ముకి ఎలా పెట్టుకుంటారో సేమ్ ప్రాసెస్. అలాగే మూత పెట్టేసి దానికి ఏదైనా కవర్ చేసి సేమ్ ఇంకా స్టవ్ మీద ఎట్లా పెట్టుకుంటాం కింద పెట్టుకొని సేమ్ ప్రాసెస్గా దమ్ పెట్టేసుకుందాం ఇంకా. సరేనా? ఆఫ్టర్ దట్ ఒక 20 మినిట్స్ తర్వాత కంటిన్యూ చేస్తాం మరి వీడియో. ఓకే, కింద ఒక పెనం పెట్టుకొని పైన దాన్ని దమ్ముకి పెట్టేసుకున్నాం మనం. ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది మొత్తం అంతా. లాస్ట్లో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయిపోయింది దమ్ పెట్టుకొని. సో ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూసేసుకుందారండి ఒకసారి. వావ్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో మొత్తం అంతా. సూపర్, అసలు నీట్గా కుక్ అయిపోయింది. అండ్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. అందులో గ్రేవీనెస్తో ఎంత ఓపెన్గా ఉంది రైస్ కూడా. చూసారా, గ్రేవీనెస్ ఉంది నీట్గా. సో దీనికి ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చెప్పేద్దాం పదండి. యమ్మీ ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫిష్ పలావ్ చూడండి, గ్రేవీనెస్తో అండ్ ముక్కలు కూడా ఎంత బాగున్నాయి అసలు. సూపర్ కదా. ఓకే మమ్మీ, ఇంకా టేస్ట్ చేసి చెప్పడం నీదే లేట్ ఇంకా. సరేనా? టేస్ట్ చేసి చెప్పు. చూడండి, వావ్, ఆ బయట చూస్తే నోరు ఊరుతుంది నాకైతే. జస్ట్ మమ్మీ చెప్పు. స్మెల్ కూడా సూపర్గా ఉంది అసలు. చూడండి, ముక్కలు కూడా నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఎక్కడ ముక్క విరిగిపోవడం కానీ వేస్ట్ అవ్వడం కానీ ఏం లేదు. చూడండి, సూపర్ ఉంది. ఉప్పు కారం అన్ని మసాలా అంతా సరిగా పట్టింది. పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకేనా? మీరు ట్రై చేసి చూడండి. సీరియస్లీ ఫ్రెండ్స్, స్మెల్కి నేను చెప్తున్నా, పక్కగా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, తిని ఆ తర్వాత కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి వీడియోని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం త్వరలో. అప్పటి వరకు టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.